ఏపీలో పోస్టల్ బ్యాలెట్ విషయంపై టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు స్పందించారు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై గెస్టెడ్ సంతకం, సీల్ ఉండాలనే నిబంధన లేదని స్పష్టం చేశారు. ఈసీ సడలింపులతో అక్రమాలు జరుగుతాయనే వాదన అసంబద్ధమని కొట్టిపారేశారు. ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై స్పష్టత ఇచ్చిందని అశోక్ కుమార్ వివరించారు. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్ది పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అమరావతి నుంచి విశాఖకు సామాగ్రి తరలిపోతున్నట్టు కథనాలు వస్తున్న నేపథ్యంలో సిఆర్డీఏ రంగంలోకి దిగింది. ఎల్ఎన్టీ గోడౌన్ నుంచి నిర్మాణ సామాగ్రి తరలింపును సిఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా సామాగ్రి తరలించవద్దని స్పష్టం చేశారు. జూన్ 3న సచివాలయంలోని మంత్రుల ఛాంబర్ల స్వాధీనానికి జీఏడీ ఆదేశాలు ఇచ్చింది. లోయలో పడ్డ బస్సు ప్రమాద బాధితులకు మోడీ తక్షణ సాయం. జమ్మూ కాశ్మీర్ లోని అఖ్నూర్ లోయలో పడ్డ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఈ ఘటన విషాదకరమైందన్నారు. ప్రమాదంలో మరణించిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 తక్షణ సాయం కింద విడుదల చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. మాల్దీవులతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ స్పందించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదన ఏమీ చేయలేదని, ఒకవేళ ఆ దేశం ఆసక్తి చూపిస్తే పరిశీలించి పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న ఘనమైన వేడుకల నిర్వహణతో పాటు రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ అంశాలపై సచివాలయంలో సహచర మంత్రులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు, కళాకారులు, సంగీత కళాకారులతో సమీక్ష నిర్వహించామని ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ రేపు జరగనుంది. 8 రాష్ట్రాల ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించనుంది. యూపీలో 13, పంజాబ్ లో 12, బీహార్లో 8, బెంగాల్లో 9, హిమాచల్ ప్రదేశ్ లో 4, ఒడిశాలో 6, జార్ఖండ్ లో 3, చండీగఢ్ లో 1 స్థానానికి కలిపి మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ లిస్ట్ లో ప్రధాని మోదీ, కంగనా రనౌత్ వంటి ప్రముఖులున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని జర్మనీ నుంచి బెంగళూరులోని కేంపెగౌడ ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. తాను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బెంగళూరు కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. తెలంగాణ అధికారిక చిహ్నం ఇంకా ఫైనల్ కాలేదు, కానీ దాదాపు ఇదే చిహ్నమని ఓ లోగో వైరల్ అవుతోంది. దీనిపై మరో వివాదం మొదలైంది. కాగ్ లోగో కాపీ చేసి కాంగ్రెస్ జెండా యాడ్ చేస్తారని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. దానికి సంబంధించిన లోగోలను పోస్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు వాయిదా పడింది. తొలి విడత 5 నుంచి, 2వ విడత 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఓట్ల లెక్కింపు తదితర కారణాలతో వాయిదా వేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. తాను ఆహ్వానిస్తున్నట్లుగా లేఖను స్వయంగా అందించాలంటూ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ ను సీఎం ఆదేశించారు.